అందరికీ నమస్కారం. మిత్రులారా, మన ఇంటర్నల్ ఆర్గాన్స్, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఒకదానికొకటి కోరిలేషన్ హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, లివరు, కిడ్నీ, అలాగే స్ప్లీను, ఇంటెస్టైన్స్, బ్రెయిన్, నర్వ్స్ ఇవన్నీ కూడా మనం చూడలేం. అవి ఎలా పనిచేస్తున్నాయో కూడా మనకు తెలియదు. ఎప్పుడైనా కావాలంటే ఏదో సజెస్ట్ చేస్తే వెళ్ళి ఏదో ఎక్స్‌రేలు తీసుకోవడం, స్కాన్‌లు చేసుకోవడం, చూసుకోవడమే తెలుస్తుంది తప్ప యూజువల్‌గా తెలీదు. కానీ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఏ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు అన్నది మనం ఓన్‌గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. మీ పాదాలు చూసి చెప్పొచ్చు. పాదాలు కొన్ని సజెషన్స్ ఇస్తాయి. వాటిని చూసి మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. అదేదో నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మీ పాదాలు వాపులు వచ్చాయి, స్వెల్లింగ్ అంటాము. ఇవి లివర్ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ కండిషన్ ఉండొచ్చు, లేకపోతే హెమోగ్లోబిన్ రక్తహీనత అంటారు కదా, అది రావచ్చు. లేదు అంటే మీ కిడ్నీలు సరిగా పని చేయకపోవచ్చు, ఫిల్టరేషన్ జరగట్లేదు. ఇవన్నీ కూడా ఫిల్టరేషన్ సంబంధించినవి. వీటిలో ఏ ఒక్కటి ప్రాబ్లం ఉన్నా మీ వాటర్ అనేది బయటికి పోదు ప్రాపర్గా, మీ బాడీలో ఎక్కువ డిపాజిట్ అవుతుంది, గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కిందకు వచ్చి మీ కాళ్ళలో డిపాజిట్ అయిపోతుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అలాగే మీ కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, అలాగే టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, ఏదో పాకినట్టు ఉండడము, ఇటువంటి కనిపిస్తే మీకు విటమిన్ ఈ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు, లేకపోతే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది, బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది మీకు. అలాగే మీ పాదాలు పగిలిపోవడం. మామూలుగా పాదాలు పగలడం అనేది ఏమనుకుంటారు, ఏదో బాడీలో వేడి ఎక్కువైంది, లేకపోతే నీళ్ళలో ఎక్కువ తడవడం వల్ల అలా అయింది, లేకపోతే అలర్జీ వల్ల వచ్చిందని అనుకుంటారు కదా. కానీ ఫ్రీక్వెంట్ గా మీకు ఇటువంటిది వస్తూ ఉంటే ఖచ్చితంగా అది విటమిన్ ఏ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. మీ రిపోర్టు థైరాయిడ్ నార్మల్ ఉండొచ్చు, కానీ బట్ ఆ ఇంబ్యాలెన్స్ అంటే ప్రాపర్ రేషియోలో ఉండకపోవడం వల్ల ఇది రావచ్చు. అలాగే మీ లెగ్స్కి క్రాంప్స్ రావడం, అంటే మజిల్ సడన్గా పట్టేస్తుంది. ఇది యూజువల్గా మినరల్ డెఫిషియన్సీతో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంటర్నల్ ప్రాబ్లం కాదు, సోడియం డెఫిషియన్సీ అంటే మీరు నీళ్లు తక్కువ తాగుతూ ఉండడం కానీ, లేకపోతే పొటాషియం డెఫిషియన్సీ కానీ, అంటే ఎక్కువ ఈ కూరగాయలు, గింజలు, పొట్టున్నటువంటి గింజలు, ముఖ్యంగా డ్రై నట్స్ ఇటువంటి తినకపో, ఇలా లెగ్ క్రాంప్స్ మీకు కనిపిస్తే B12 డెఫిషియన్సీ కూడా అనుకోవచ్చు. అలాగే మీ యాంకిల్ దగ్గర, అంటే మడం దగ్గర సివియర్ పెయిన్ కానీ వస్తే, మీకు కొంచెం స్వెల్లింగ్ కూడా కనిపించింది అనుకోండి, అది విటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు. లేదా మీ బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పేరుకుంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయని. ఎండలో ఎక్కువసేపు కూర్చోవాలి, అలాగే యూరిక్ యాసిడ్ పెరిగిందో లేదో చూసుకోవాలి. అలాగే మీ కాళ్ళకి వ్యారికోజ్ వీన్స్ లాంటివి ఎక్కువయ్యాయి అనుకోండి, అంటే ఆ బ్లడ్ వెజల్ బ్లూగా బయట కనిపించడం ఒకటి, అలాగే అది నాట్స్ లాగా ఇప్పుడు బాగా ఉబ్బుతూ పెరగడం, ఇటువంటి కండిషన్ ఉంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయినా ఉంటుంది, లేదా మీ లివర్కి సంబంధించిన ప్రాబ్లం అయినా ఉంటుంది. ఈ రెండే సర్క్యులేషన్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి. అలాగే పాదాలు చల్లబడిపోవడం, చల్లగా కోల్డ్ ఫీల్డ్, అది సమ్మర్లో అయినా సరే, మంచి సమ్మర్లో కూడా మీ పాదాలు చల్లబడిపోతుంది. ఇటువంటి కండిషన్ ఉంటే మీకు రక్తహీనత ప్రాబ్లం ఉందేమో, అలాగే మీ బాడీలో అయోడిన్ లెవెల్స్ తగ్గుతున్నాయేమో చూసుకో. ఇంకా ముఖ్యంగా కాళ్ళ మంటలు, విపరీతమైనటువంటి మంటలు మీకుంటే ఒక్కసారి డయాబెటీస్ ఉందేమో చెక్ చేసుకో. అలాగే B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఇలా రావచ్చు. B12 డెఫిషియన్సీ ఉంది అంటే ఇండైరెక్ట్గా అది మీ కొలాన్, లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించింది కూడా ఉండొచ్చు. అంటే దీంతో పాటు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం, లూజ్ మోషన్స్ కావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ లాంటి ఏదైనా వస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం అక్కడ ఉందని అక్కడ రూట్ కాజ్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం మీ పాదాలు చెప్పే మాటలు కూడా వినండి. ఖచ్చితంగా మనుషులు మాట్లాడే కాదు, మీ పాదాలు మొత్తుకుంటూ ఉంటాయి, ఒరే బాబు ఈ ప్రాబ్లం ఉందిరా నాయన, నా మాట ఏంద్రా బాబు అని చెప్తుంటుంది. ఇగ్నోర్ చేయొద్దు, లేకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి. సరేనా? జాగ్రత్త పడతారు కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.